దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రైతు సత్యాగ్రహ దీక్ష శాంతియుతంగా రైతు సత్యాగ్రహం రేపు ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు రామదాస్ చౌరస్తాలో శాంతియుతంగా సత్యాగ్రహం తలపెట్టాము. ముఖ్యంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాల గురించే మేము మాట్లాడుతున్నాము. మేమేమి కొంతమ్మ కోరికలు కోరట్లేదు. రైతుల యొక్క ఓటు సర్దుకొని అధికారంలోనికి వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతా ఉన్నాం. మీరు ఇచ్చినటువంటి హామీలు, మీరు మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి హామీలను నెరవేరుస్తారా, నెరవేర్చరా? మొట్టమొదట ఈ విషయాలు చెప్పిన తర్వాతనే మీరు పార్లమెంట్ ఎలక్షన్లో దిగాల్సినటువంటి అవసరం ఉంటుంది. డిసెంబర్ వరకు ఆగండి, లోను తీసుకొని వాళ్ళు తీసుకోండి, 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఈ రేవంత్ రెడ్డికి సోయి ఉందా అని మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ప్రతి క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పారు. రైతు భరోసా పేరిట 15,000 రూపాయలు, రైతు కూలీలకు 12,000 రూపాయలు, పంట నష్టం జరిగితే పంట నష్టపరిహారం వెంటనే వారి ఖాతాల్లోకి జమ చేస్తామని చెప్పడం జరిగింది. ఈ ప్రధానమైనటువంటి 5 డిమాండ్లతోటి మేము రామదాస్ చౌరస్తాలో సత్యాగ్రహం చేయబోతున్నాం. ఇట్టి సత్యాగ్రహానికి మెదక్ పార్లమెంట్ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు గారు వస్తా ఉన్నారు. ఈ సత్యాగ్రహ దీక్షను జయప్రదం చేయాలని చెప్పేసి మీడియా ద్వారా మెదక్ జిల్లాలోని రైతాంగానికి, భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నేను అప్పీల్ చేస్తా ఉన్నాను. రేపు జరగబోయేటటువంటి ఈ దీక్షకు సంఘీభావం తెలిపి ఈ దీక్ష ద్వారా ఈ మెదక్ రామదాస్ చౌరస్తాలో జరిగే దీక్ష ద్వారా కనీసం ఈ ప్రభుత్వానికి మరి జ్ఞానోదయం జరిగి రైతులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తారని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నాను. ఒకవేళ నెరవేర్చని పక్షంలో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఇంకా పెద్దగా, ఇంకా తీవ్ర స్థాయిలో ఉద్యమాలు చేపట్టి రైతులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ పోరాటం ఉధృతంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. భారత్ మాతాకి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.